హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మనకి ఏ రిలేషన్షిప్లో అయినా సరే కావాల్సింది ఏంటో తెలుసా అండి? ఓపిక, పేషెన్స్, లాట్స్ ఆఫ్ పేషెన్స్. ఎందుకో ఈ కథ తర్వాత మీరే ఒప్పుకుంటారు. ఒక ఊర్లో 3 రాళ్ళు వాటంతట అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ లోపల ఒక శిల్పి వాటి దగ్గరకు వస్తాడు. ఒక శిల్పి ఒక రాయిని పట్టుకొని కొట్టడానికి ట్రై చేస్తాడు. వెంటనే ఆ రాయి నన్ను కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు అంటుంది. ఎందుకు అనంటే, నేను ఇంత భరించలేను బాబు అంటుంది. సరే నువ్వు ఎంతవరకు భరించగలవు అంటే, నేను ఇంతవరకే నీకు కెపాసిటీ, నేను ఇంతవరకే నీకు ఛాన్స్ ఇస్తాను అంటుంది. ఆ ప్రకారంగా దాన్ని అతను అంతవరకే కొడతాడు. రెండో దానికి వెళ్తాడు. రెండోదేమంటుంది, తనకంటే ఇంకొంచెం ఓర్చుకుంటుంది కానీ నన్నెక్కువ నువ్వు చేయటానికి వీల్లేదు అని అంటుంది. సరే అతను గూడా అది ఎంతవరకు కెపాసిటీ అంటుందో అంతవరకే కొడతాడు. మూడో రాయి దగ్గరికి వెళ్తాడు. మూడో రాయి ఓర్చుకుంటుంది అండి. శిల్పి ఎంత కొట్టినా సరే, ఎంత నొప్పి ఉన్నా సరే, అలానే భరించుకుంటానే ఉంటుంది. ఆ భరించే తత్వంలో తను డెవలప్ చేసుకున్న పేషెన్స్ వల్ల ఆ రాయి ఎక్కడి వరకు చేరింది తెలుసా అండి? గర్భగుడిలో దేవత విగ్రహంలా తయారైంది. ఫస్ట్ ఉన్న రాయి ఎక్కడికి వెళ్ళింది తెలుసా అండి? ఆ గుడిలోకి, గర్భగుడిలోకి వెళ్ళేటటువంటి మెట్లుంటాయి గదా! మెట్ల దగ్గరికి చేరింది. రెండోది ఇంతవరకు అని కెపాసిటీ అని పర్మిషన్ ఇచ్చింది చూసారా అండి? అది పిల్లర్స్ వరకు వెళ్ళింది. మూడోది తట్టుకుంది కాబట్టే గర్భగుడిలో అర్చనలు చేయించుకునే దాకా వెళ్ళింది. అంటే అలా అని ఎన్ని సంవత్సరాలైనా ఓపిక పట్టాలా హరిత అంటే, నేను అలా అనట్లేదు. బట్ ఏ రిలేషన్‌షిప్ అయినా సరే, మనం అందులో నిలదొగ్గాలి అంటే, లేదు మనకు అందరూ అర్థం కావాలి, వాళ్ళకి మనము అర్థం కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఓర్పు ఉండాల్సిందే. అలా అని ఎప్పుడు పవర్ యూజ్ చేయొద్దా హరిత అసలంటారా? అది వేరే సబ్జెక్ట్. నేను ముందు ముందు వచ్చే స్టోరీస్‌లో మళ్ళీ చెప్తూ ఉంటాను. మా ఛానల్ బాగా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.